దశరథుడు అన్ని పనులు కూడా నెరవేర్చుకొని విశ్రాంతి తీసుకుందాము అని చెప్పేసి కైకేయి గృహానికి వస్తాడనమాట. ఆ వచ్చే విధానం ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాల్మీకి మహర్షి చెప్తున్నాడు అనమాట. కైకేయి దగ్గరికి వెళ్ళే దశరథుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, కైకేయి రాహువు, దశరథుడు చంద్రుడు అనమాట. అంతఃపురం మొత్తం ఆకాశం. ఆ ఆకాశం ఏ విధంగా ఉందన్నట, తెల్లటి మబ్బులు పట్టి ఉందన్నమాట. ఆ తెల్లటి మబ్బులు పట్టిన ఆకాశంలో దశరథుడు వెళ్తుందన్నమాట. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ రాహు చంద్రుని పట్టుకుంటుందన్నమాట. పట్టినప్పుడు గ్రహణం పట్టిన కాలం అయితే గ్రహణం కొద్ది క్షణాలు పట్టి వదిలిపెడుతుంది అనమాట. ఇక్కడ తెల్లటి మబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నమాట. అంటే గ్రహణం పట్టినప్పటికీ కూడా దశరథుడు కనిపించడు. గ్రహణం విడిచిపెట్టినా కూడా దశరథుడు కనిపించడు అనమాట. మరణ సమయం సంభవించబోతుంది, దశరథుడు మరణానికి దగ్గరలో ఉన్నాడు అని చెప్పేసి మనకి చెప్పకుండానే చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.